ఇప్పుడు నీ వరద ఒక పెద్ద సమస్య, నీళ్లు మునగటము ఇవన్నీ. ఇప్పుడు ఖాళీ అయిన తర్వాత వచ్చే అసలు సమస్య ఉంటుంది. ఇళ్ళు అవేంటి, అసలే అదంతా నల్లమట్టి నేలలో పొలాలలోని వెంచర్లు వేసింది. ఒకప్పుడు ఇదేది బేవర్స్ వెంచర్లు లేకపోతే ఎవడ ఆక్రమించుకున్నాయి కాదు, రాష్ట్ర ప్రభుత్వం లేఅవుట్లేసి ఇచ్చింది. కుందావరి కండ్రిక, రాజీవ్ నగరు అవన్నీ. మిగతాది ఉడా లేఅవుట్లేసి అమ్మిన ప్లాట్లలో కట్టిన ఇళ్ళు అవన్నీ పొలాలను ఒకప్పుడు కొని వాటిని వెంచర్గా వేసి ఇచ్చినటువంటి. ఇప్పుడు ఆ ప్రాంతాలలో ఇళ్ళు ఇక ఆ వాటిట్లో ఎన్ని పనికొస్తాయో తెలియదు, ఎన్ని నిలబడతాయో తెలియదు. ఇంకోటి, అక్కడ వాటర్ బయటికి పోయిన తర్వాతన పాములు, తేళ్ళు, జర్రులు, పురుగులు ఇవన్నీ ఒక ఎత్తు. టీవీలు పాడైనాయి, ఫ్రిడ్జులు పాడైనాయి, అన్నీ ఇక నాశనం అయిపోయినాయి. టూ వీలర్స్ నాశనం అయిపోయినాయి, కార్లు నాశనం అయిపోయినాయి. అట్లాగే ఇల్లు మొత్తం నాశనం అయిపోయినటువంటి పరిస్థితి. అవి క్లీన్ చేయడం ఎట్లాగా, ఇవన్నీ చాలా పెద్ద నరకమైనటువంటి సిచ్యుయేషన్. వీటికి ఏంటి పరిష్కారం? వాటర్ ట్యాంకర్లు కావాలి, క్లీన్ చేయడానికి మనుషులు కావాలి, ఇళ్ళని క్లీన్ చేయడానికి కూడా మనుషులు కావాలి. అదే సందర్భంలో ఈ ఎక్విప్మెంట్ రిపేర్లు చేయడానికి ఎలక్ట్రీషియన్లు కావాలి. అదే సందర్భంలో కరెంటు పునరుద్ధరించాలంటే అదొక పెద్ద సమస్య, ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అవుతుందో. నరకం రాబోయేటటువంటి వారం 10 రోజుల పాటు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి.